నమస్తే అండి. రిషి ప్రాపర్టీస్‌కి స్వాగతం. ఈరోజు మీ ముందుకు మరో ప్రాపర్టీతో అయితే వచ్చామండి. మనకి ప్రాపర్టీ వచ్చేసరికి G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. మనకిది 135 గజాల్లో అయితే ఉంటుందండి. వెస్ట్ ఫేసింగ్ వస్తుంది. మనకిది లొకేషన్ అయితే మురళీనగర్‌లో ఉందండి. మనకిది 2 BHK ఫ్లాట్స్ వస్తాయండి 2 కూడా. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ కూడా. మనకి వుడ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ దీని కొలతలు వచ్చేసరికి 25 అడుగుల వెడల్పు, 50 అడుగుల లోతు అయితే వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ అండి. అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయింది. టీవీ యూనిట్ అండి. డిజైన్ చాలా బాగుంది లుక్ అది. సెకండ్ బెడ్రూమ్ అండి. సీలింగ్ డిజైన్ కానీ ప్యాటర్న్ కానీ అంతా బాగుందండి. దీంట్లో కూడా కబోర్డ్స్ అయితే చేశారు. అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. మనకి 2 బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ వస్తున్నాయండి. మనకి గుమ్మాలు కిటికీలు కానీ అన్ని గ్రానైట్తో చేశారు. మనకి విండోస్కి మస్టో మ్యాట్స్ కానీ సేఫ్టీ గ్రిల్ కానీ అంతా ప్రొవైడ్ చేసి ఉందండి. కిచెన్ అండి ఇది. కిచెన్ మాడ్యులర్ కిచెన్ అండి. కావాల్సిన మాడ్యులర్ కిచెన్ కావాల్సిన డ్రాస్ కానీ కబోర్డ్స్ కానీ షెల్ఫ్ అవి అన్నీ కూడా చేసే ఉన్నాయి. వుడ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. దీనిలో కూడా లుక్ అయితే బాగుందండి. కలర్ కాంబినేషన్ అయితే బాగుంది. దేవుడి మందిరం అండి ఇది. డైనింగ్ ఏరియా, చిన్న కబోర్డ్స్ ఇచ్చారు. మోటరు ఎంత వాస్తు ప్రకారం ఉందండి. ఇదంతా కూడా వాష్ ఏరియా అండి ఇది. స్పేస్ వదిలేరు కొంచెం. ఫస్ట్ ఫ్లోర్ స్టెప్స్ అండి. బాల్కనీ వ్యూ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో. అంతా కూడా చాలా బాగుంది ఫ్రంట్ వ్యూ అయితే. ఇది కాస్ట్ వచ్చేసరికి 1,25,00,000 అయితే చెప్తున్నారండి. నెగోషియబుల్. హాల్ ఏరియా అండి ఫస్ట్ ఫ్లోర్ది. దీంట్లో కూడా వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. సీలింగ్ డిజైన్ కూడా చాలా బాగుంది. మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. సీలింగ్ డిజైన్ అండి ఇది. కబోర్డ్స్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఫ్రంట్ అయితే మనకి సిమెంట్ రోడ్ వస్తుందండి. 30 అడుగుల రోడ్ వస్తుంది. ఇది కూడా గ్రానైట్ చేశారు. అటాచ్డ్ బాత్రూమ్. ప్రాపర్టీ గురించి సంప్రదించాలనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని సంప్రదించగలరండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరిన్ని అప్డేట్స్ అనేది చూడొచ్చు. డైనింగ్ ఏరియా అండి ఇది. డైనింగ్ ఏరియా షెల్ఫ్లు. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఇది. దీనిలో కూడా వుడ్ వర్క్ చేస్తుంది. మనకి కింద 2 బెడ్రూమ్స్, పైన 2 బెడ్రూమ్స్ వస్తాయి. మొత్తం అయితే 135 గజాల్లో అయితే ఉందండి. డైనింగ్ ఏరియా అండి ఇది. కిచెన్ అండి. సేమ్ ప్యాటర్న్ నుంచి కింద పైన ఒకేలా అనిపిస్తాయి కబోర్డ్స్ కానీ ఇవి. దేవుడి మందిరము. వాష్ ఏరియా ఇటువైపు వస్తుందండి. వాష్ ఏరియా అంత వాస్తు ప్రకారం ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.